రాజమహేంద్రపురం కిమ్స్ ఆసుపత్రి చికిత్స పొందుతున్న కల్తీ పాల ఘటన బాధితులను రాష్ట్ర సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వెంటిలేటర్లపై ఉన్న వారికి ధైర్యం చెప్పాడు. కన్నీరు మున్నీరవుతున్న బాధిత కుటుంబాలను ఓదార్చి బాధితుల భుజం తట్టి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాజమండ్రి పరిసర ప్రాంతాల చరిత్రలో ఈ రకంగా పాలు కలుషితం అవడం వల్ల ఇంతమందికి ఇబ్బంది జరగడం అనేది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. దీనికి ఆ పాలు సప్లై చేసినటువంటి వ్యక్తి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదనేటువంటిది ప్రాథమికంగా మనకు లభిస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడే కిమ్స్లో 8 మంది ఉన్నారు, వారిని చూడడం జరిగింది. అందులో 4 వెంటిలేటర్ మీద ఉన్నారు. కొంతమందికి ఇప్పుడిప్పుడే యూరిన్ అవుట్పుట్ స్టార్ట్ అవుతుంది. అదొక గుడ్ సైన్గా డాక్టర్లు చెప్తా ఉన్నారు. యూరిన్ అవుట్పుట్ మొదలైతే కొంచెం మళ్ళీ ఇతర ఆర్గాన్లు కూడా బాగా పనిచేసి నెమ్మదిగా ఆరోగ్యం చేకూరే అవకాశం ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటి వరకు జరిగిన సంగతులు ఒక పక్కన బాధగా ఉన్నాయి కనుక కనీసం వీరైనా సరే ఆరోగ్యం చేకూర్చుకుని ప్రాణాలతో బయటపడాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించింది. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, మా డిఎంఎన్హెచ్ఓ కానీ వీరందరూ కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఎలా జరిగింది అనేటువంటి కోణంతో పాటు వీరికి వెంటనే చికిత్స అందించేటువంటి కారణాలను కూడా చూడడం జరిగింది. ఒకే కుటుంబంలో 4-5కి ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ రావడం వల్ల ఇదేమన్నా ముందు ఏదైనా ఆ కుటుంబం మీద థ్రెట్ జరిగిందా అనేటువంటిది ఒక ఆలోచన వెళ్ళింది. కానీ తర్వాత ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి 15 మందికి ఈ రకంగా రీనల్ ఫెయిల్యూర్ జరగడంతో ఇదంతా కూడా పాల కల్తీ వల్ల జరిగిందనేటువంటిది ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం కావాలంటే మనకి 1-2 రోజుల్లో వచ్చేటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. అవన్నీ చూసిన తర్వాత చాలా ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, మీకంతా దగ్గర నుంచి చూస్తారు. మీరు కంగారు పడితే పెరుగుతుంది, మీరు కంగారు పడకుండా స్థిమితంగా ఉంటే తగ్గుతుంది. ఏం పర్వాలేదు, డాక్టర్లు అందరూ మీ చుట్టూ ఉన్నారు, చూస్తారు కంగారు. మళ్ళీ అంటే వారం గంటకి ఎంత వస్తుందో చూసుకుంటూ ఉంటాం. మీరేం అవేం ఆలోచించకండి, మీరు రిలాక్స్ అవ్వండి. మీరు ఆలోచన ఎక్కువైపోతే ఇబ్బంది పడుతున్నారు. అందరూ చూస్తున్నారు. జస్ట్ చేతులు ఊపుతున్నారు, రోజుకొకలా ఉంటుంది సార్. బాగా జస్ట్